ఒక లేడీ ఎన్నో నెలల ప్రెగ్నెంట్‌తో ఉన్నప్పటి నుంచి మనం ఎగ్జాక్ట్‌గా లోపల ఉన్న బేబీ హెల్త్‌ని మనం గుర్తించగలుగుతాం. అట్లా చూస్తే మీరు ప్రెగ్నెన్సీకి ముందు నుంచి ప్లాన్ చేయాలండి. ఇస్ ఇట్? బికాజ్ మదర్‌ది హెల్త్ బట్టి, మదర్‌ది క్రోమోజోమ్స్ జెనెటిక్స్ బట్టి బేబీ డెవలప్ అవుతుంది. సో ఫీటల్ మెడిసిన్ అనేది ఇట్ ఇస్ నాట్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మాత్రం కాదు. ప్రెగ్నెన్సీకి ముందు నుంచి మీరు ప్లాన్ చేసి దానికి కావాల్సిన ప్రికాషన్స్ తీసుకొని, కావాల్సిన టెస్ట్ చేసుకొని, ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయినప్పుడు ద ప్రెగ్నెన్సీ ఈస్ గోయింగ్ టు బీ బెటర్. ఇట్స్ గోయింగ్ టు బీ హెల్తియర్. అలా అయితే ఇప్పుడొచ్చే ఆటిజం గానీ, ఏడీహెచ్‌డీ కానీ ఇవన్నీ కూడా మనం ముందుగానే గుర్తించొచ్చు. ఏడీహెచ్‌డీ, ఆటిజం అని ఇప్పుడు ఇట్ ఈస్ లైక్ ఇప్పుడు ఒక కార్ ఉంది అంటే మీరు షోరూంలో పోయి కార్ కొంటున్నారు. ఆ కార్ స్టార్ట్ అయ్యి రన్ అయ్యే వరకు ఆ ఇంజిన్ ఫంక్షనింగ్ ఉందా లేదా అని మీకు తెలుస్తుందా? ఓకే. టిల్ ద బేబీ స్టార్ట్స్ టాకింగ్, ఆ బేబీ మాటలు వస్తుందా, హియరింగ్ ఉందా అనేది ఇట్ కెన్ బి ఐడెంటిఫైడ్ ఆఫ్టర్ ద బేబీ ఈస్ బోర్న్. ఓకే. కడుపులో ఉన్నప్పుడు ఆ బేబీది స్ట్రక్చర్స్ నార్మల్ ఉందా, ఆ బ్రెయిన్ది డెవలప్మెంట్ నార్మల్ ఉందా. ఇప్పుడు 18 వీక్స్ ఉండే బేబీది బ్రెయిన్ 22 వీక్స్లో చాలా డిఫర్ అవుతుంది, చాలా డెవలప్మెంట్ అవుతుంది. ప్రతి ఒక్క స్టేజ్ది డెవలప్మెంట్ మనం ఫాలో చేయొచ్చు. బేబీది బ్రెయిన్ స్టేజెస్ మనం చూడొచ్చు. దానికి కావాల్సిన టెస్ట్స్ కూడా చాలా ఉన్నాయి. అవి అన్నీ మనం చూడొచ్చు. కానీ ఆటిజం అనేది ఇట్ ఈస్ వెరీ కాంప్లికేటెడ్.